ప్రభువును వెదకుము, ప్రభువును వెదకు హృదయములు సంతసించునుగాక. బలాఢ్యుడైన ప్రభువును ఆశ్రయింపుడు, నిరతము అతని ముఖము దర్శనమునకై అన్వేషింపుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున వరనాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడారా, దేవుడు ఈరోజు మనందరిని కూడా ఎంతో ప్రేమతో తన దైవ సన్నిధిలో చేర్చుకున్నాడు. కారణం ఏమిటంటే, మనందరం కేవలం ప్రార్థనలకి వచ్చి వెళ్ళిపోవటం కాదు, లేకపోతే వాక్యాలు విని పాటలు పాడుకొని వెళ్ళిపోవటానికి కాదు. వచ్చినటువంటి ప్రతి మనిషి కూడా ప్రభు యందు జీవించాలని, ప్రభు యొక్క వాక్కును ప్రతి బిడ్డ హృదయమందు ప్రతిష్ఠించుకొని ఒక నూతనమైనటువంటి జీవితాన్ని జీవించటానికి దేవుడు మనందరిని కూడా పిలుస్తా ఉన్నాడు. మన అసలైనటువంటి సత్యాన్ని చాలాసార్లు మరచిపోయి కేవలం మన భక్తి కార్యాలని ఆచార వ్యవహారాలకు మాత్రమే పరిమితం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. అటువంటి మనల్ని దేవుడు ఈరోజు తన ఆత్మతో ప్రేరేపించి మనందరం కూడా ప్రతిసారి ప్రార్థనకు వచ్చిన ప్రతిసారి కూడా దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి జీవాన్ని నేను పొందుకొని వెళుతూ ఉన్నానా లేదా, ఆత్మీయమైనటువంటి ఫలాలు నాలో పనిచేస్తూ ఉన్నాయా లేదా, నేను క్రీస్తు సువార్తకి సాక్షిగా నిలుస్తూ ఉన్నానా లేదా, నా క్రైస్తవ జీవితం ఏమిటి, నా బ్రతుకి ఏమిటి, నా జీవితంలో నేను ఎలా జీవిస్తూ ఉన్నాను, నా కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలకు, భర్తకు, భార్యకు, చుట్టూ ఉన్నటువంటి సంఘ బిడ్డలకి నేను ఆదర్శమైనటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నానా లేదా. ఈరోజు మనందరం కూడా ధ్యానం చేద్దాం. అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకొని మనలో ఉన్నటువంటి దోషములు, ద్వేషములు, మనుష్యులుగా మనలో ఎన్నో బలహీనతలు ఉంటూ ఉంటాయి. మనుష్యులుగా మనం ఎన్నో తప్పిదములు చేస్తూ ఉంటాం. మనుష్యులుగా మనం లోక వ్యామోహాలకి లోనైపోయి దేవునికి దూరమై బ్రతుకుతూ ఉంటాం. అటువంటి మనందరినీ కూడా దేవుడు ఈరోజు, ప్రియమైనటువంటి బిడ్డ, ఏ వ్యక్తి జీవితము కూడా లోకములో వినాశనం చెందటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి నిన్ను నన్ను జీవిత లెక్కలు ఉంచి ఈ దినమున మనం ప్రభు యొక్క కృపాభాగ్యములు పొందుకోవటానికి ఆయన ఇక్కడ సమావేశపరిచి ఉండగా, ఆ భాగ్యం పొందుకోవాలి అంటే ప్రతి మనిషి కూడా పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి. ప్రతి మనిషి కూడా తన తప్పిదములు ఏమిటో, తన హృదయాంతరంగంలో ఏమున్నదో గ్రహించి ప్రభు ఎదుటికి వచ్చి, అయ్యా ఇదిగో నా దోషములను క్షమించు, కనికరించేవాడవు, కృప కలిగినటువంటి దేవుడు ప్రభువా, ఇదిగో నీ సన్నిధిలో నేను పాపుగా నిలబడి ఉన్నాను తండ్రి, నన్ను క్షమించు ప్రభు అని మొరపెట్టి కన్నీటితో ప్రార్థన చేస్తే, పశ్చాత్తాప హృదయములతో ప్రభువుని వేడుకుంటే కనికరించేవాడు, క్షమించేవాడు ప్రభు. కాబట్టి ప్రియులారా, అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకొని మనం దేవుని మన పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో ఆరాధించి స్తుతిస్తూ ఉన్నామా లేదా, మన తోటి నరులతో మనం ఏ విధంగా జీవిస్తున్నాం, అసూయ, స్వార్థాలు, పగలు, ప్రతీకారాలతో బ్రతుకుతున్నామా, లేక ప్రేమ, దయ, కనికరమ కలిగి మనం పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించడానికి అడుగులు వేస్తూ ఉన్నామా. ఎవరి జీవితం వాళ్ళకి తెలుసు. ఎవరి జీవితాన్ని గురించి వాళ్ళే ఈ సమయంలో ప్రభువుతో చెప్పుకొని, ప్రభువుతో మాట్లాడుకొని, మనలో బలహీనతలు ఉన్నట్లయితే ఆ బలహీనతల బంధాల నుండి మనల్ని విడిపించమని ప్రార్థన చేద్దాం. సైతాను శోధనలో చిక్కుని ఉన్నట్లయితే, ప్రభువా ఆ శోధన నుండి నన్ను విడిపించి, ఇదిగో తండ్రి నీ దైవ సన్నిధిలో నిన్ను ప్రేమించి సేవించే బిడ్డగా నన్ను తయారు చేయి, నీ స్వార్థకు సాక్షిగా నన్ను నిలపమని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. కాపరి నీవేనయ్యా యేసయ్యా నిన్ను
ఉండలేనయ్యా. సర్వశక్తి గల దేవుడు మనకు పుణ్యాత్ములమై నీకు మొరపెట్టుకునిస్తున్నాం. నీ దయ కొరకే అర్థించుతున్నాం. తపో దీక్ష ద్వారా మా మనస్తత్వములో మార్పు తెచ్చుకొని చిత్తశుద్ధితో పుణ్యక్రియలందు నిమగ్నల మగుదమగాక. నీ కట్టడలను తూచా తప్పక పాటించు పాస్క మహోత్సవమును యోగ్యమైన విధముగా నిర్వహించుకుని భాగ్యమును మాకు దయచేయి. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయిస్తున్నాము. మొదటి పట్టణము నిర్గమకాండము 32వ అధ్యాయము 7వ వచనం నుంచి 14వ వచనం వరకు. నిర్గమకాండము 32వ అధ్యాయము 7వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఆ దినములలో ప్రభువు మోషేతో, నీవు కొండ దిగి క్రిందికి పోము. నీవు ఈజిప్టు నుండి నడిపించుకొని వచ్చిన ప్రజలు మతభ్రష్టులైరు. వారు కన్ను మూసి తెరిచినంతలో నా ఆజ్ఞను మీరిరి. పోత దూడను ఒకదాని తయారు చేసుకొని దానిని బలులతో ఆరాధించిరి. ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి మేము తోడ్కొని వచ్చిన దేవర ఇతడేనని పలికిరి. ఈ ప్రజల తీరు నాకు తెలియను. వీరికి తలబిరుసు ఎక్కువ. నీవు నాకు అడ్డు రావలదు. నా కోపము గనగన మండి వారిని బుగ్గి చేయును. కానీ నీ నుండి నేనొక మహాజాతిని పుట్టింతును అనెను. కానీ మోషే
తన ప్రభువైన దేవునికి మొరపెట్టి, ప్రభు, మీ కోపాగ్ని ఈ ప్రజల మీద రగులుకొననేలా నీవు మహాశక్తి సామర్థ్యములతో ఈ ప్రజను ఐగుప్తు నుండి తరలించుకొని రాలేదా? యావే ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చినది మోసముతో వారిని కొండలలో మట్టు పెట్టి అడాపొడా కాని రాకుండా తెలియలేకుండా వారిని చంపుటకని ఐగుప్తీయులు ఆడిపోసుకోరా? కనుక నీ కోపాగ్నిని అరికట్టుము, ఈ ప్రజలను నాశనము చేయవలెనన్న తలంపు వీడుము. నీ సేవకులు అబ్రహాము, ఈసాకు, యాకోబులను మరచితివా? నేను నీ సంతతిని ఆకాశ నక్షత్రముల వలె లెక్క కందకుండునట్లు చేసేదను. నేను మాట ఇచ్చినట్లే ఈ గడ్డనంతటిని నీ సంతతికి వశము కావింతును. ఇది వారికి శాశ్వతముగా భుక్తమగును అని నీ పేరు మీదగా నీవు వాగ్దానం చేయలేదా అని మనవి చేశాను. కనుక ప్రభువు తన తలంపును మార్చుకుని అతడు ఇశ్రాయేలీయులకు తలపెట్టిన కీడు విరమించుకొనెను. ఇది ప్రభు వాక్కు. పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము 1వ వచనం నుండి. పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన శుభవార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి. ఆ పిదప యూదుల పండుగ 1వ వచనం. ఆ సందర్భమున యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల వాకిలి వద్ద ఒక కోనేరు కలదు. దానిని హీబ్రూ భాషలో బెత్సదా అందురు. దానికి 5 మండపములు ఉన్నవి. ఇచ్చట మంది గ్రుడ్డి, కుంటి, పక్షవాత రోగులు ఆ నీటి కదలికలకై నిరీక్షించుతుండేవారు. అప్పుడప్పుడు దేవదూత దిగివచ్చి ఆ కోనేటి నీటిని కదిలించును. నీరు కదలగని మొదట అందులో దిగినవాడు ఎటువంటి వ్యాధి నుండి అయినను స్వస్థత పొందును. 38 ఏండ్ల నుండి వ్యాధి పీడితుడు ఒకడు అక్కడ ఉండెను. యేసు ఆ రోగిని చూచి వాడు బహుకాలము నుండి అచ్చట ఉన్నాడని గ్రహించి, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అతనిని అడిగాను. అందుకు అతడు, అయ్యా,
నీరు కదలినప్పుడు నన్ను ఈ కోనేటిలో దించువాడు ఎవడునూ లేడు. నేను వెళ్ళబోసరికి మరి ఒకడు నాకంటే ముందు దిగుచున్నాడు అని చెప్పాను. లెమ్ము, నీ పడకనెత్తుకుని నడువుము అని యేసు అతనితో చెప్పాను. వాడు తక్షణమే స్వస్థత పొంది తన పడకను తీసుకుని నడువసాగాను. అది విశ్రాంతి దినము కావున యూదులు స్వస్థత పొందిన వారితో, ఇది విశ్రాంతి దినము, నీవు పడకను మొయ్యట తగదు అనిది. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వ్యక్తి నాతో నీ పడకను తీసుకుని నడువుము అని చెప్పెను అనెను. పడకను తీసుకుని నడువుము అని నీతో చెప్పిన వ్యక్తి ఎవరు అని వారు ప్రశ్నించారు. ఆయన ఎవరో స్వస్థత పొందిన వారికి తెలియదు. ఎలైనా అక్కడ జనసమూహం ఉండటచే యేసు అచ్చటి నుండి వెళ్ళిపోయాను. ఇది క్రీస్తు శుభవార్త. మా పాప సంగీతం చేసేవారు ఎవరైనా ఉంటే గురువులు మీ మధ్యలో ఉన్నారు, వెళ్ళి మంచి పాప సంకీర్తనం చేయవలసిందిగా మేము మనవి చేస్తూ ఉన్నాం. సర్వశక్తి గల అయిన దేవునికి ప్రీతికరమగినట్లుగా ప్రార్థించండి. ప్రభు తన శ్రీమణుల కొరకు మన ప్రయోజన కొరకు తన పవిత్ర శ్రీ సభ ప్రయోజన కొరకు మీ కర్మల ద్వారా ఇవన్నీ స్వీకరించుగాక. ఓ ప్రభువా, కనికరించి ఈ దివ్యబలి ప్రభావం ద్వారా పూర్వ పాపపు స్థితి నుండి మమ్మల్ని తొలగించుము. మాలో నూతన జీవనమును రక్షణానుగ్రహమును అధికమించేయాలి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుదైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీరినన్నింటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందరి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్థుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి దీన భావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభు నామమున వేచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు,
ఈ సృష్టి అంతే మేము స్తుతించుతాయుక్తము ఎలయన మీ దివి కుమారుడిని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచున్నారు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నారు. కావునవో ప్రభువా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకుని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి ఉంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింతుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మీ శివ మరణము చే జీవంబు లేచిన శ్రీ యేసు వారి వందనం. మీ శివ మరణము చే జీవంబు లేచిన శ్రీ యేసు వారి వందనం. విధముగనే భోజనానంతరము పాత్రమును అందుకుని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని
రహస్యము. ప్రభువా మేము మీ శ్రీవేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపములను పరిహరించడి ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించని పాత్రలు కాను. నా బిడ్డ మాట పలికిన స్వస్థత పొందును. నూతనీకరణ మహాసభలు ఇంత చక్కగా ఘనంగా జరగడానికి ఎంతో దూరము నుండి మనకు చక్కని వాక్య పరిచర్య చేసి మనందరినీ కూడా వాక్యానుభూతిలో నింపినటువంటి మహానుభావులు, శ్రేష్ఠులు, ఘనమైనటువంటి మన ప్రియతమ గురువులు రెవరెండ్ ఫాదర్ దానియేల్ గారిని మీ అందరి కరతాళ ద్వారాల మధ్యన ఆహ్వానిస్తున్నారు. గట్టిగా పట్టుకుంటారు.